హాస్పిటల్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక 24 గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్. మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు ఆధునిక ఎన్ఐసియు మరియు పిఐసియు, 24 గంటలు ఎమర్జెన్సీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్, సిపిఏపి, ఏఐఆర్ వివో, ఫోటోథెరపీ సౌకర్యం మరియు ప్రతిరోజు వ్యాక్సినేషన్ చేయబడును. డాక్టర్ గాదం రవివర్మ, ఎండి పీడియాట్రిషియన్, అనువజ్ఞులైన పిల్లల వైద్య నిపుణులచే అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును. స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి. విజేత పిల్లల హాస్పిటల్, కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. రైతులకు సంబంధించిన భూమి కెనాల్ కింద అదనంగా పోయినట్లు రికార్డులు నమోదు చేయడం జరిగిందని, వాటిని వెంటనే సరిచేయాలని పాతర్లపల్లి రైతులు తహసీల్దార్ రాణికి వినతి పత్రం అందజేశారు. ఇల్లంతకుంట మండలంలోని పాతర్లపల్లి గ్రామంలో భూభారతిపై రెవెన్యూ సదస్సును నిర్వహించడం జరిగింది. పాతర్లపల్లి గ్రామంలో గత కొద్ది సంవత్సరాల క్రితం ఎస్ఆర్ఎస్పీ కింద 13 ఎకరాల భూమి పోయినట్లు ఉండగా, ప్రస్తుతం రికార్డులో మాత్రం 26 ఎకరాల భూమి పోయినట్లు నమోదు చేయడం జరిగిందని, దీనివల్ల ప్రతి రైతు 10 లక్షల రూపాయల వరకు నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఆర్ఎస్పీ కింద రైతులకు సంబంధించిన భూమి 2-3 గంటలు పోతే దానిని 6-7 గంటలు పోయినట్టుగా రికార్డులో నమోదు చేయడం జరిగిందని, ప్రస్తుతం ఆ భూమి అదే విధంగా ఉందని రికార్డులను సరిచేసి తమకు న్యాయం చేయాలని రైతులు భూభారతిలో రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్న తహసీల్దార్ రాణికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ, గతంలో ఇదే విషయమై అధికారులతో పాటు ప్రజావాణిలో సైతం దరఖాస్తు చేసుకోవడం జరిగిందని, తిరిగి మాకు సంబంధించిన భూమి మాకు ఇస్తామని, రికార్డులు సరిచేస్తామని చెప్పినప్పటికీ ఇప్పటికీ అధికారులు వాటిని చేయలేదని, రాష్ట్ర ప్రభుత్వం భూభారతి ద్వారా చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారానైనా తమకు లబ్ధి చేకూరేలా జరిగేలా చూడాలని రైతులు తెలిపారు. ఉప్పలయ్య, మల్లయ్య 8 గుంటలు, రామ్ చంద్రయ్య, రామ్ తొమ్మిది నుంచి 22 వరకు కెనాల్ కింద మా విలేజ్ 13 ఎకరాల రౌండ్లు పోయింది. దానికి బదులు 20 ఎకరాలు తీసేసింది. ఎక్కడ చేసినా మాకు వరకు ఏదో స్పందన. ఫస్ట్ కేసీఆర్ పెట్టినప్పుడు ఫస్ట్ మొత్తం వచ్చినాయి, సెకండ్ సారి మొత్తం తీసేసింది. డబ్బలు తీసేసారు భూమి ల్యాండ్లు. ఎకరం 2 ఎకరాలు కెనాలి BBM 18 9 దానికి తీసేసారు. మాకు వీళ్ళు వచ్చి ఏం చెప్తారు, తూర్పు మంత్రం చేసి స్పందన లేదు. ఇచ్చినాము, సురేఖ మేడం అప్పుడు ఇచ్చినాము, ప్రజావాణిలో పెట్టినాము, అన్నీ చేసినాక దానికి స్పందన లేదు. ఇంకా 35 మంది రైతులు 13 ఎకరాలు ఉంటారు. దానికి 27 ఎకరాలు 27 ఎకరాలు పోయింది. డబుల్ ఫస్ట్ ఒక్కంది 2 ఎకరాలు వాటిల్తుంది. నా ఒక్కంది బయట రాజు నేను నా ఒక్కంది మినిమం ఒక రైతుకి 20 గుంటలు ఈజీగా 20 గుంటలు నష్టపోయింది. 8 గుంటలు 16 గుంటలు 32 గుంటలు దాదాపు ఒక రైతు 15 లక్షల నుంచి 10 లక్షల నష్టపోయింది. ప్రభుత్వం వచ్చినా ఏం చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చినా మాకు ఒక్కొక్క రైతుకు 10 నుంచి 15 లక్షలు 20 లక్షలు నష్టపోతున్నారు. మాకు వెంటనే దీన్ని ప్రభుత్వం సరి చేసి మాకు ఇప్పించగలని కోరుతున్నాము. రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి, కానీ కెనాలు భూములు పోకముందే పోయినట్టుగా రాసి రికార్డుల నుండి తొలగించి రైతులను ముప్పు తిప్పలు పెడుతున్న ప్రభుత్వం ఇకనైనా ఒక్కొక్క రైతు 15 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని గవర్నమెంట్కి సూచన చేస్తున్నారు. పోకుండా కానీ ల్యాండ్ తీసేసారు, కెనాల్ పోయిందని ల్యాండ్ తీసేసారు. గవర్నమెంట్ వారు వచ్చి తీసేసి కెనాల్ వాళ్ళు రాసుకపోయారు. ఏ సంవత్సరంలో ఇప్పుడు 13 ఎకరాలు పోతే 27 ఎకరాలు తీసేసారు. వాటిని మరి మొక్కరించి వచ్చి సర్వీస్ కెనాల్ వాళ్ళు కానీ లేకుంటే ఆర్టీఓ వస్తారా, ఎంఆర్ఓ గారు వస్తారా, వాటిని మొక్కరించి వచ్చి సరి చేసి పోయిందా పోలేదా, మొక్కలేదు పోయిన అభ్యర్థి తీసేయండి, పోకుండా కానీ తీసేసారు సార్. అది 5 గుంటలు పోతే 10 గుంటలు చేశారు, 10 గుంటలు పోతే 20 గుంటలు చేసేసారు. అసలు గురించి సర్దుబాటు చేయాలని వేరే గవర్నమెంట్ చేసిన వాళ్ళు తీర్థమని తీయలేదు సార్. ఇప్పుడు ప్రజాపాలన పెట్టారు, ప్రజాపాలన దరఖాస్తు పెట్టుకుని చేస్తామని అంటారా, చేస్తలేదు. దయచేసి మాకు దీన్ని సరి చేసి మాకు సరైన న్యాయం ఇప్పించగలని మనం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. అవకతవకలు ఉన్నాయన్నీ సరి చేయాలని, మరియు పాదర్లపల్లి కెనాల్ ఇక్కడ ఉందో ఆ కెనాల్కి ఎంత లేదనుకున్నా 13 ఎకరాలకు 26 ఎకరాలు కట్ అయింది. ఒక రైతుకి 20 గుంటల నుంచి 15 గుంటలు కట్ అయిపోయింది. ఒకసారి 2 సార్లు కట్ అయ్యి దాదాపు ఒక రైతు 15 లక్షల నుంచి 10 లక్షలు 20 లక్షల దాకా నష్టపోయిన రైతు కూడా ఉన్నాడు. ఇప్పుడు దాన్ని సరి చేసి మా రైతులకు
న్యాయం జరిగేటట్టు ఈ గవర్నమెంట్ తరఫున గతంలో అధికారులకు ఇచ్చినాం కానీ చేస్తాం, కంపల్సరీ చేస్తాం. ఎన్నిసార్లు అయినా పోయినా కూడా కలెక్టర్ దగ్గరికి పోయినా కూడా ప్రజామాన్యంలో పెట్టుకున్నా కూడా చేస్తాము. 100% మీరు ఓర్రి మీ మూలు మీకు రిటర్న్ మేమే చేస్తామని పంపించినారు కానీ ఇంతవరకు ఎవరు చేయలేదు. ఈసారన్నా కంపల్సరీ అయితే అని చెప్పి నమ్మకంతో ఉన్నాం. ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడింది కనుక ఈసారన్నా ఖచ్చితంగా ఈ పని అవుతుందని ఆశిస్తున్నాం. చెక్ చేద్దాం. ఇప్పుడు వాళ్ళు 2 అవర్స్ అని పెట్టిండు మనకు. అలా 2 అవర్స్ వల్ల మీ ఉన్నాయా లేవో చెక్ చేపిస్తా. ఒకవేళ లేకుంటే నేను మేడం తోటి మాట్లాడతాను, సరేనా? అదేనయ్యా. మీరు ఒక పని చేయండి, మీ ఊర్లో ఎన్ని పోయినాయి అని పక్క రాసుకోపట్ల అట్లా మంచిగా ఉంటుంది. నేను అట్లాంటివి వినండి. ఇప్పుడు ఒక నెంబర్లో ఒక అవార్డు పోయి ఇంకొక నెంబర్లో వేరే అవార్డు ఉండే అట్లా డిఫరెంట్ అవార్డ్స్. ఈ ఊరి మొత్తం అవార్డు కాపీలు ఇవ్వమని పాతర్ల పెళ్ళి అందరికీ యూజ్ అవుతుంది. అందరి పేర్లు లేవు పట్ల, అందరి లేవు, వాళ్ళ పేర్లు చూసిన అందరి లేవు, మాకు కొందరి లేవు. ఇంకా అమౌంట్ ఎంత ఇచ్చింది కానీ